హైదరాబాద్ సికింద్రాబాద్ లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే, ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది. డ్వాక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆనాడు నేను పలవరించాను. పట్టిసీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అంతేకాదు, అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. ఈ దేశం మనది, దేశ సమైక్యతే మా సిద్ధాంతం, మా రాష్ట్రాభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి. ఈనాటి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కదా నేను కోరుకున్నది అనిపిస్తోంది. చివరిగా ఒక్క మాట, చెరుగు నేల నలు చెరుగులా పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని, తెలుగులాట ప్రతి ఇంట నిత్య వసంతాలు చెందాలని, ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని